సీఎం సొంత ఇలాకాలో ప్రతిపక్ష నేత దూకుడు కొనసాగుతున్నది. అక్రమ కేసులు, నిర్బంధాలు గులాబీ యోధుడికి సర్వసాధారణంగా మారిపోయాయి. సర్కారు ఎంత వేధించినా సరే లెక్క చేయకుండా ముందుకు దూసుకుపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే. నా దారి ప్రజాదారి అంటూ ప్రస్తుత ప్రజాపాలన వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. ఇందుకు ఈ ప్రతిపక్ష నేత ఎవరు, నియోజకవర్గం ఏంటి, ఆయన ఎవరిపై పోరాటం చేస్తున్నారో చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయాలు నిత్యం ఆసక్తికరంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రజా పక్షపాత వైఖరి అందరినీ ఆకట్టుకుంటోంది. పవర్లో లేకున్నా ఆయన అనుసరిస్తున్న పంత పాలక పెద్దలను ఇరుకున పెట్టేలా ఉందని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిపై విజయం సాధించిన పట్నం నరేందర్ రెడ్డి రాష్ట్ర రాజకీయ వర్గాలను ఆకర్షించారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలైన రాజకీయాల్లో గెలుపోటములు కామన్. ఎక్కడ ఓడారో అక్కడే మళ్లీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమన్న ధీమాతో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ప్రజలకు అండగా నిలుస్తూ గులాబీ క్యాడర్కు భరోసా కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పట్నం నరేందర్ రెడ్డి ఔరా అనిపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఓటమితో కుంగిపోకుండా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాన్ని ప్రజలు రైతుల పక్షాన పోరాటం చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతినిత్యం పర్యటన చేస్తూ జనానికి, గులాబీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రతిపక్ష నాయకుడంటే ఇలా ఉండాలని రాజకీయ విశ్లేషకులతో పాటు విమర్శకుల మెప్పు పొందుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో ఆయన సోదరునితో పాటు పలువురు అధికార పార్టీ నేతలు చట్టాల్ని తమ చుట్టాలుగా మలుచుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్ క్యాడర్పై అక్రమ కేసులు పెడుతున్నారు. సర్కారు ఎంత వేధించినా సరే డోంట్ కేర్ అంటూ దూసుకుపోతున్నారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. నా దారి ప్రజాదారి అంటూ ప్రస్తుత ప్రజాపాలన వైఫల్యాలను ఎండగడుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ సైన్యానికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు. పాలక నేతల అవినీతి, అక్రమాలపై గళమెత్తుతూ పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవే ముఖ్యమనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు పట్నం నరేందర్ రెడ్డి. కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల భూసేకరణకు తీవ్రంగా వ్యతిరేకించి గిరిజన రైతుల పక్షాన పోరాడారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. స్థానిక రైతులతో పాటు 37 రోజులు జైలు జీవితం గడిపారు. ఈ క్రమంలో నరేందర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు సర్వసాధారణంగా మారాయి. రేవంత్ సర్కార్ ఎంత వేధించినా లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారు. ఇటీవల వేరుశెనగ విత్తనాల పంపిణీలో అవినీతి, నాసిరకం ప్రభుత్వ పనులు, ఆయా పనుల్లో అవినీతి, ఇసుక అక్రమ రవాణా, రైతులకు భూపరిహారం వంటి విషయాల్లో పాలకులను నిలదీస్తూ పోరాడుతున్నారు. తాజాగా రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, బోనస్ వంటి అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసన కార్యక్రమాల ద్వారా ఎండగట్టారు. వడ్లు, మొక్కజొన్న కొనుగోళ్లలో రేవంత్ చేతగానితనంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కల్లాలు, రైతుల వద్దకు వెళ్లి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే రైతుల ఇబ్బందులు ఇలా ఉంటే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సమస్య ఇంకెంత తీవ్రంగా ఉంటుందో ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారాయన. అధికారంలో లేకపోయినా రైతు సమస్యలపై ఒత్తిడి తెస్తూ అధికార పక్షానికి నిత్యం పంట కింద రాయిలా మారారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. మరోపక్క ఎన్నికలతో సంబంధం లేకుండా కేడర్తో నిత్యం అందుబాటులో ఉంటూ లీడర్ అంటే ఇలా ఉండాలనిపించుకుంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ నియోజకవర్గ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. ఇదే దూకుడుతో ముందుకు సాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.